చెప్పు మహేంద్ర, కేరళ వెళ్ళిపోయావా? ఏంటి వెళ్ళేది? ఆ జేడీ ఎయిర్పోర్ట్లో నా కోసం పోలీసులను పెట్టింది. ఎలాగో అలా నేను తప్పించుకుని వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నావు? సిటీలోనే ఉన్నాను. ఎటు చూసినా పోలీసులు నా కోసమే వెతుకుతున్నారు. అన్నీ వచ్చామని చెప్పు. వచ్చామని చెప్పరా. ఏంటి బావా? రేయ్, వాడిని మన అడ్డాకు రమ్మని చెప్పు. వాడి లెక్క సెటిల్ చేసే టైం వచ్చింది. నీకు వయసే కొద్దీ బుర్ర పనిచేయట్లేదు బావా. గుడ్లప్పగచ్చి నన్ను చూడడం కాదు, ఆ జేడీ కాని నిజం కనిపెడితే నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటుంది. వాడి చావు కూడా జేడీకి తెలియకూడదు. అప్పుడు నువ్వు తప్పించుకోగలవు. సరే, ఆ ఫోన్ ఇటువు. ఆ మహేంద్ర సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వు భయపడుతున్న పోలీసులు ఉండేది నా కంట్రోల్లో అని మర్చిపోక మహేంద్ర. నువ్వు నా మనిషివి. నీ మీద ఎవ్వరు చెయ్యి పడనివ్వను. ఆహా, బలివ్వడానికి మేకని ఏం సిద్ధం చేస్తున్నావు బావా? నువ్వు మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాయి. అక్కడ మన వాళ్ళందరూ అంబులెన్స్లో రెడీగా ఉన్నారు. వాళ్ళు నిన్ను సిటీ దాటించేస్తారు. అక్కడి నుంచి నువ్వు అనుకున్నట్టు కేరళ వెళ్ళిపోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? కర్మ అనేది ఉంటుందని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను బావా. నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తోంది బావా. లేకుంటే నీ దరిద్రం కాకపోతే నువ్వు తప్పించుకోవడానికి చేసిన ప్రతి తప్పు ముప్పుగా మారి నీ తలకే చుట్టుకుంటోంది. ఆ జేడీ స్పీడ్ చూస్తుంటే నీ సీటుకు నీకు రుణం తీరిపోయినట్టుంది బావా. అసలు పిచ్చిలో ఉన్నాను. ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు బావా. అది నాకెందుకు చెప్తున్నా? నువ్వు కూడా ఈ మధ్య అలాగే వెలుగుతున్నావు బావా. గో. స్టాప్. అవునా? ఇప్పుడే సార్కి చెప్తాను. సార్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆ మేనేజర్ కారు దొరికిందంట, కానీ ఆ మేనేజర్ అందులో లేడంట. జేడీ, కమన్. చెప్పు కేడి. మేనేజర్ కార్ దొరికింది కానీ మనిషి దొరకలేదు. మన వాళ్ళు సిటీ అంతా వెతుకుతున్నారు, కానీ ఎక్కడా మేనేజర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదంట. వాడు సిటీలోనే ఎక్కడ ఉన్నాడని నా బలమైన నమ్మకం. మనం వెళ్ళి వెతుకుదామా? నో కేడి, వాడికి కావాల్సింది సిటీలో దాక్కోవడం కాదు, మన నుంచి తప్పించుకొని సిటీ వదిలి వెళ్ళిపోవడం. అదే జరిగితే వాడిక మనకి ఎప్పటికీ దొరకడు. ఏమైందిరా? అన్నా, చెక్ పోస్ట్. అన్నా, మీరేం టెన్షన్ పడకండి. రేయ్, అంబులెన్స్ ని ఎవరు చెక్ చేయరు. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తున్నది జేడీ అన్నా. మీరు కంగారు పడకండి. రేయ్, సైరన్ ఆన్ చేసి పోనీరా. మీరు పడుకోండి. రమ్య, ముందుగా అంబులెన్స్ చెక్ చేసి త్వరగా పంపించు. హలో కౌశికి. ఎలా ఉంది కౌశికి? ఏంటి కౌశికి, నేను సురేష్ కలిసి ఎంత హ్యాపీగా ఉంటున్నామో కనుక్కోవడానికి కాల్ చేసావా? నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా, చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం సురేష్?
చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు? నేను సురేష్తో మాట్లాడడానికి చేశాను. మనుషులం ఇద్దరమేమో కానీ మనసులు ఒక్కటే. సురేష్తో ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పు. చెప్పాలనుకున్నది త్వరగా చెప్పు కౌశికి, మేము బయటికి వెళ్ళాలి. నేను ఒక ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నాను. దానికి సురేష్ సంతకం కావాలి. ఏంటి? సరిగ్గా వినిపించలేదు. నాదొక ప్రాపర్టీ నా పేరు మీద సురేష్ పేరు మీద కొన్నాను. ఇప్పుడు నేను దాన్ని అమ్మాలనుకుంటున్నాను. దానికి సురేష్ సంతకం కావాలి. సురేష్ పెట్టడు. ఆ విషయం చెప్పాల్సింది సురేష్, నువ్వు కాదు. సురేషే చెప్తాడు, విను. సురేష్ చెప్పు. దివ్యాంక మాటే నా మాట కోష్కి, నా మాట కోష్కి, నా మాట కోష్కి.